హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు పోచారం మున్సిపాలిటీ వెంకట్ సాయి ప్రేమ్ నగర్ కాలనీలో హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. సో హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. సో హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వరంగల్ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 12.5 కిలోమీటర్స్ టు 13 కిలోమీటర్స్ మధ్యలో హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అండ్ పోచారం మున్సిపల్ కిందకి వస్తుంది. అండ్ వెంకట్ సాయి ప్రేమ్ నగర్ కాలనీలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడింది. అండ్ ఈ హౌస్ అనేది 167 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. 30x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారండి. సో ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ప్లాన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నాము అండ్ ర్యాంప్ చూపిస్తున్నామండి. స్టాండర్డ్ గా చేయించినటువంటి గేటు ర్యాంప్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. సో ఇక్కడ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ చూపిస్తున్నాము. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్టాండర్డ్ కన్స్ట్రక్షన్. అండ్ 167 గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు. స్పేసెస్ గా ఉన్నటువంటి హాలు, బెడ్రూమ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నామండి. సో మెట్ల కింద వచ్చేసి మనకి చిన్న సైజు వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ మనకి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాను, చౌకోట్ చూపిస్తున్నాను. మెయిన్ డోర్ చూస్తే అర్థమవుతుందండి ఎంత నీట్గా అండ్ క్వాలిటీగా చేయించారన్న విషయం తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వుడ్ కర్వింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. సో పాల్ సీలింగ్ చేపించి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ చూపిస్తున్నాము. టైల్ వర్క్ వచ్చేసి నీట్గా చేయించడం జరిగింది. అండ్ డోరు, చౌకోట్ అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను. హాల్ లోపల చూసుకున్నట్లయితే విశాలంగా ఉన్నటువంటి హాల్ రావడం జరిగిందండి. 167 గజాలండి. చాలా విశాలంగా రావడం జరిగింది. స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నాము. ఇక్కడ ఎంత పెద్ద సైజు టీవీ అయినా వచ్చే విధంగా మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ రావడానికి మనకి పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. కంప్లీట్గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. విత్ LED లైట్స్ ఇక్కడ పెట్టించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ వేశారు. అండ్ కామన్ వాష్రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. కామన్ వాష్రూమ్ పైన ఉన్నటువంటి లో రూఫ్ చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో డైనింగ్ ఏరియా అనేది విశాలంగా రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము, షెల్ఫ్లు చూపిస్తున్నాము. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ వాష్ బేసిన్ పాయింట్లో మనకి ఇక్కడ టైల్ స్టిక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు మనకి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూడొచ్చండి ఎంత విశాలంగా వచ్చిందన్న విషయం క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. అండ్ కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ మనకి డోర్ ఇచ్చారండి. సో డోర్ నుంచి మనం బయటికి రావడం జరిగింది. అండ్ బయట ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ వాష్ ఏరియా చూపిస్తున్నాము. బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాను. ఈ హౌస్కి బోర్ వేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ సంపించారండి. సో ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి క్లియర్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏరియా కవర్ చేసుకొని కిచెన్ డోర్ నుంచి మళ్ళీ మనం లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కవర్ చేస్తున్నామండి. సో మనకి హౌస్ కంప్లీట్గా పాల్ సీలింగ్ వర్క్ చేపించి సేల్ చేస్తున్నారు. అండ్ స్పేసెస్గా ఉందండి. చాలా విశాలంగా ఉంది. 167 గజాలు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇటువైపు ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో అటాచ్డ్ వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ బాతింగ్ టబ్ ప్రొవైడ్ చేశారండి. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము.
అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ గురించి మాట్లాడదామండి. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు మరొక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్ గా మాట్లాడు. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము. మనకి ఇటువైపు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ముందరనే మనకి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. 100 ఫీట్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ కాలనీ ఉంటుందండి. వెంకట్ సాయి ప్రేమ్ నగర్ కాలనీలో హౌస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ 167 స్క్వేర్ యార్డ్ లో హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ ముందున్న వచ్చేసి చాలా మంది లివింగ్ ఉంటున్నారండి. సో ఇటువైపు గమనించినట్లయితే మనకి ఆ పెద్ద బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్ అండి. సో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ కానీ వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటుంది. మన బిల్డింగ్ పక్కన చూసుకున్నట్లయితే సోలార్ సంబంధించినటువంటి పవర్ ఇక్కడ పెట్టించుకున్నారండి. ఎవరైతే ఇక్కడ ఓనర్స్ ఉంటున్నారో అంటే మన పక్క బిల్డింగ్ లో ఇక్కడ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే చాలా మంది ఇక్కడ క్లాత్స్ కూడా ఆరబెట్టుకుంటున్నారండి. సో చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ మంచి లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ లాస్ట్ గా ఈ హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం 85 lakhs మాత్రమే చెప్తున్నారండి. 167 స్క్వేర్ యార్డ్ హౌస్ 85 lakhs మాత్రమే చెప్తున్నారు. అండ్ బ్యాంక్ లోన్ వస్తుంది. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. బిల్డర్ దగ్గర మాట్లాడేసుకుని హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.